కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఐపీఓ గురించి చెప్తున్నాను. ఇది వచ్చేసి మనకి రేపు ఎక్స్పైర్ అనేది అవబోతుంది. అంటే ఆఫర్ వచ్చేసి రేపు ఎండ్ అవబోతుంది. ఇదేంది బేసికలీ చూసినట్లయితే ఇది క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్. ఓకే, ఇది ఒక ఎస్ఎంఈ ఐపీఓ. సో ఎస్ఎంఈ ఐపీఓ మనకి మోస్ట్లీ వచ్చేసి మోర్ దెన్ 1 lakh ఉంటుందని మనకి ఐడియా ఉంది. సో మనకు వచ్చేసి 1,05,200 అయితే కావాలి ఒక లాట్కి. 1,05,200 అయితే కావాలి ఒక లాట్కి. మనం ఏంటంటే 263 రూపీస్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ లిమిట్ వచ్చేసి మనం అప్లై చేస్తున్నాము 400 షేర్స్. ఓకే, సో మనకు కావాల్సింది 1,05,200 పర్ 1 లాట్కి. మనం చూసినట్లయితే ఆఫర్ వచ్చేసి రేపు ఎండ్ అవుతుంది 22 జాన్. అండ్ యాజ్ ఆన్ డేట్ వచ్చేసి డే 2 కల్లా మనకు వచ్చేసి జస్ట్ 12.13 టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది. అందులో రిటైల్ ఇన్వెస్టర్స్, ఎన్ఐఎస్, ఈవెన్ క్యూఐఎస్ కూడా మనకు వచ్చేసి మంచిగా సబ్స్క్రిప్షన్ అయితే అయింది. ఓకే, సో దీనికి ఓన్లీ జస్ట్ 12.13 కదా. సో ఇది అప్లై చేయొచ్చా లేదా అంటే దీని యొక్క ఫైనాన్షియల్స్ చూద్దామండి. ఫైనాన్షియల్స్ ఎందుకంటే మోర్ దాన్ 50 టైమ్స్ ఉంటే మనకు వచ్చేసి మంచి లిస్టింగ్ గైన్స్ అయితే ఉంటాయి. సో ఒకసారి మనం వచ్చేసి దీని యొక్క నెంబర్స్ చూద్దాం. ఓకే, సో ఇది ఏంటంటే బేసికలీ ఇది ఇన్ఫోటెక్, క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ అనేది ఏంటంటే లీడింగ్ డిజిటల్ కన్సల్టింగ్ అండ్ ఐటీ engineering by providing top notch software development solutions to enterprises and startups worldwide. సో ఇది వచ్చేసి ఒక ఐడిఎస్ రిలేటెడ్ కంపెనీ అండి. సో ఇది వచ్చేసి నాట్ ఓన్లీ ద డిజిటల్ ఇంజనీరింగ్, డేటా అనలిటిక్స్, ఏఐ, మెషిన్ లెర్నింగ్, సో వీటన్నిటి మీద ఇది ఆఫర్ చేస్తుంది, సొల్యూషన్స్ ఆఫర్ చేస్తుంది అన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, మనం ఇక్కడ చూస్తున్నాము. అండ్ ఇట్ హ్యాస్ మోర్ దెన్ 500 ఐటీ ప్రొఫెషనల్స్ అండ్ కన్సల్టెంట్స్. ఓకే, అండ్ ఈ టీమ్ వచ్చేసి ఈవెన్ ఇన్ఫోటెక్ టీమ్ ఎక్సెల్స్ ఇన్ క్లౌడ్, మొబైల్ డెవలప్స్, డేటా ఇంజనీరింగ్, అప్లికేషన్ డెవలప్మెంట్. సో ఇది ఓవరాల్గా ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్ అయితే కవర్ చేస్తుంది అన్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఇది వచ్చేసి మనం ఒకసారి ఫైనాన్షియల్ చూద్దాము. 2022లో మనకి 69 crore రెవెన్యూ ఉంటే 48 crore ఎక్స్పెన్స్ ఉంది. అండ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 15.84 crores ఉంది. అసెట్స్ 48.72 crores ఉంది. 2023 చూసినట్లయితే మనకి రెవెన్యూలో నియర్ అబౌట్ 25% ఇంప్రూవ్మెంట్ ఉంది. ఈవెన్ ఎక్స్పెన్స్ కూడా అలానే పెరిగిందండి. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉంది వెన్ కంపేర్డ్ విత్ 2022. అండ్ అసెట్స్లో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ 2024 చూసినట్లయితే 100 crores అండ్ నియర్ అబౌట్ 10% ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఎక్స్పెన్స్ అయితే మనకి స్లైట్గా తగ్గింది, కాకపోతే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే చాలా బాగా పెరిగింది. అసెట్స్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ సెప్టెంబర్ 2024 అంటే మనకు వచ్చేసి 5 monthsకి మనకు వచ్చేసి ఇది కనిపిస్తుంది. సో ఇంకా మనకు వచ్చేసి 5 months మనకు కనిపిస్తుంది. అంటే నియర్ అబౌట్ నెక్స్ట్ వచ్చేసి 7 months ఇంకా పెండింగ్ ఉంది. సో ఇది మనం నియర్ టు డబుల్ వేసుకున్నాం. మనకు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అయితే మంచిగానే మనకు కనిపిస్తుంది. అసెట్స్లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా మనకు ఫైనాన్షియల్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. సో ఇయర్ ఆన్ ఇయర్ మంచి అసెండింగ్ ఆర్డర్ అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ మనము జిఎంపి చూసినట్లయితే చూడండి, క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్ నియర్ అబౌట్ 51% లిస్టింగ్ గెయిన్స్ అనేది మనకి కన్ఫర్మ్ అన్నట్టు చూస్తుంది. సో ఇప్పుడు మార్కెట్ ఇంత కరెక్షన్లో మనకి ఏంటంటే పోర్ట్ఫోలియో అనేది మనకి బ్లీడ్ అవుతున్నప్పుడు, పోర్ట్ఫోలియో అనేది మనకి లాసెస్ చూపిస్తున్నప్పుడు ఐపీఓస్ అప్లై చేసి మీరు సేఫ్ సైడ్ సేఫ్ గేమ్ అయితే ప్లే చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. సో యూ కెన్ అప్లై క్యాపిటల్ నెంబర్స్ ఇన్ఫోటెక్. థ్యాంక్ యూ.